చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచకటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన చేతుల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన మాటలు వినడానికి ఇప్పుడు మేము సిద్ధపడుచుండగా వినబడుతున్న మాటల ద్వారా బైబిల్లో మీరు దాచి ఉంచిన విషయాలను జాగ్రత్తగా తెలుసుకుని మా మనసుకు వాటిని హత్తుకొని మా జీవితాల్లో చేయగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని దేవుడు రాయించినటువంటి ఒక భక్తుని జీవితంలో జరిగిన ఒక చారిత్రాత్మక విషయాన్ని ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలో కొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. బైబిల్ అంతా కూడా దేనికోసమైతే రాయబడి ఉందో, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు దేనికోసమైతే తన శిష్యులతో అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడో, అలాంటి కాలాలకు ఈరోజు మనం చేరుకున్నట్టుగా, అలాంటి దినాలలో ఈరోజు మనము బ్రతుకుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని శాస్త్రులకి పరిచయులకి దూరముగాను, వారి సిద్ధాంతాల కన్నా తన మాటలు వేరుగాను, వారికి తెలిసిన దానికన్నా ఒక స్థాయిని మించిన వారిగాను ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన మాటల అర్థాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే మానవ జాతికి తెలియని విషయాలు, అర్థం కాని ఎన్నో విషయాలు దేవుడు యేసుక్రీస్తు అనబడే తన కుమారుని ద్వారా లోకానికి ప్రకటించాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒకానొక సమయంలో తన మాటలు తానే ఏమని చెబుతున్నాడంటే, ఈ సంగతులు, నేను చెప్పే సంగతులు ఏమిటి అంటే, లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులు మీకు బోధించుచూ ఉన్నాను. కాబట్టి ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి మనుషులు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. మనిషి కంటికి కనబడుతున్న దాని పరమార్థాన్ని గ్రహించలేని విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఇక ఈ కాలంలో మనముంటున్న ఈ అంచె దినానికి సంబంధించి యేసుక్రీస్తు వారు తన మాటల్లోనే ఎన్నో ఉదాహరణలు చెప్పాడు, ఎన్నో పోలికలు చెప్పాడు. మరి ముఖ్యంగా అంచె దినానికి సంబంధించిన సూచనలు కూడా అనేక సార్లు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందులో భాగంగా యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజ్యాల మీద రాజ్యాలు దండెత్తుతాయి, ఒక ఇంటిలోనే శత్రువులుగా మారుతారు. ఇలా చాలా విషయాలు ఈరోజు మనం చూస్తున్నప్పటికీ ఆయన మాట్లాడిన మాటల్లో ఒకానొక మాటని ఈరోజు మనం ఆలోచించగలిగితే చాలా తెలివిగా ఆయన మాట్లాడాడు అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆయన ఏమని మాట్లాడాడు, అంచె దినాలు ఉదహరించి ఆయన మాట్లాడుతున్న సందర్భం ఏమిటో బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే క్రొత్త నిబంధనలో లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి చూడగలిగితే లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి ఏమంటున్నాడు అంటే, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను.
చాలా చక్కగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్న మాటల్ని చాలా మంది బైబిల్ తెలిసిన జ్ఞానులు కానీ బైబిల్ని అర్థం చేసుకున్న గొప్ప వాళ్ళు కానీ ఏమంటారంటే మెటాఫర్ అంటారంటే ఒక విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా గత కాలం ముందు సేమ్ అలాగే జరగబడిన ఒక విషయాన్ని ఉదహరించి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యుల దగ్గరికి వచ్చి తన శిష్యుల దగ్గర ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వచ్చి అడుగుతున్నారంటే యేసుని, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఇదే అధ్యాయంలో పైకి మనం వెళ్ళగలిగితే కాస్త పైకి మనం వెళ్ళగలిగితే 20వ వచనం నుంచి ఈ యొక్క కాన్వర్జేషన్, ఈ యొక్క మాటల సంభాషణ అనేది ప్రారంభమవుతుంది. కొంతమంది వచ్చి అడుగుతున్నారంటే యేసుని, నువ్వు చెబుతున్నావు కదా ఒకరోజు అంతం రాబోతుందని, నువ్వు చెబుతున్నావు కదా దేవుని రాజ్యం రాబోతుందని, అది వస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఫిజికల్ మరి చేంజెస్ చెప్పాడు, ప్రకృతి వైపరీత్యాలు చెప్పాడు, మనుషుల వైపరీత్యాలు చెప్పాడు. అదే విధంగా పర్టిక్యులర్ గా ఆ రోజు ఎలా ఉండబోతుందో మాట్లాడుతూ నోవాహు దినములు ఈజ్ ఈక్వల్ టు మనుష్య కుమారుని దినములు. అంటే మనుష్య కుమారుడు మరలా రాబోతున్నప్పుడు ఏం జరగబోతుందో మనకు తెలియాలంటే అసలు నోవాహు దినముల్లో ఏం జరిగిందో మనకి బాగా తెలియాలి. నోవాహు దినముల్లో ఏం జరిగిందో మనం పెద్ద కష్టపడకుండానే కిందే చెబుతున్నాడు ఏంటంటే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. నోవాహు గాథను మనం చెప్పుకోవాలంటే 2 కోణాలు ఉన్నాయి. ఏంటి అంటే రక్షింపబడిన వారి సైడ్ ఒకటి ఉంది, రక్షణ పొందుకోలేని వారి సైడ్ ఒకటి ఉంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఓడలోనికి వెళ్ళిన వారు కొంతమంది, వారి గాథ వేరేగా ఉంది. ఓడలోనికి వెళ్ళని వారి గాథ కూడా బైబిల్లో ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే నోవాహు అనబడే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆ కాలములో జరిగించిన కార్యం ఏమిటి? ఎందుకంటే నోవాహు అనేవాడు ఆర్డినరీ పర్సన్ కాదు. అతను ఆర్డినరీ పర్సన్ అయ్యుంటే తన తరాన్ని రక్షించే అవకాశము, తన తరము మిగతా తరాల భూమి మీదకి రావాలన్నా ఆదాము మనుషులకు జన్మనిస్తే మనుషులకు పునర్జన్మ ఇచ్చిన వాడు నోవాహు. అలాంటి నోవాహు ఆషామషి వ్యక్తి కాదండి. జాగ్రత్తగా అతని జీవితాన్ని, జాగ్రత్తగా అతని ఓడను గూర్చిన గాథని అర్థం చేసుకుంటే ఎన్నో విషయాలు, మరి ముఖ్యంగా ఆత్మీయముగా మనం తెలుసుకోవాల్సిన ఎన్నో సత్యాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా మనం ఆలోచిస్తే నోవాహు కోసం ఎంత పర్టిక్యులర్ గా దేవుడు బైబిల్లో రాయించాడు, నోవాహు కట్టిన ఓడ కోసం కూడా దాని కొలతలతో సహా బైబిల్లో రాయించాడంటే నోవాహుకి ఎంతైతే ప్రిఫరెన్స్ ఉందో, నోవాహు మన జీవితాన్ని ఎంతైతే ప్రభావితం చేయగలడో, అతను ఓడను గూర్చిన సత్యాలు తెలుసుకుంటున్నప్పుడు కూడా మన జీవితాలు అంతే ప్రభావితం అవుతాయి. కాబట్టి ఆలస్యము చేయకుండా ఈ రోజు మన అంశంలోనికి వెళ్ళిపోదాము. అందుకే ఈ రోజు మన అంశము కూడా ఏంటి అంటే ఓడ. ఆ ఓడ ఏంటి అంటే దేవుని రక్షణ ప్రణాళిక. ఓడ కట్టడం అనేది నోవాహు 100 సంవత్సరాల పని, 100 సంవత్సరాల ముందు ఇవ్వబడిన ప్లాన్. కానీ దేవుని దృష్టిలో అదొక కట్టే ప్లాన్ అయితే కాదు. దేవుని దృష్టిలో అది ఒక ఓడకు సంబంధించింది కాదు. దేవుని దృష్టిలో అది ఏమిటి అంటే అదొక రక్షణ ప్రణాళిక. మన భాషలో చెప్పాలి అంటే రెస్క్యూ ఆపరేషన్. ఎక్కడైనా మరి చాలా పాశ్చాత్య దేశాల్లో మరి ఉగ్రవాదులు అప్పుడప్పుడు టెర్రరిస్టులు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని బ్యాంకుల మీద మరి దాడి చేసి లోపల ఉన్న వాళ్ళందరినీ బందీలుగా, హోస్టేజెస్ గా పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బాగా తెలివైన అధికారులను కొంతమందిని రెస్క్యూ ఆపరేషన్ పంపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్క వాళ్ళతో లోపల ఉన్న టెర్రరిస్టులతో నెగోషియేషన్ అనగా చర్చలు జరుపుతూనే మరొక పక్క లోపల ఉన్న తమ వారిని కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఎంత కఠినంగా ఉంటాయి అంటే
కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతుంటాయి. రెస్క్యూ ఆపరేషన్ ఎంత దారుణంగా ఉంటాయంటే ఒక్కొక్కసారి లోపల ఉన్నవాడు మరి ఇచ్చిన మాటను కూడా తప్పి జనాలందరినీ చంపేసిన జాబితాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి నోవాహు కూడా దేవుని దృష్టిలో ఎవరు అంటే తన రెస్క్యూ ఆపరేషన్ లో భాగం. దేని నుంచి రక్షిస్తున్నాడు అంటే అసలు నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో మనకి బాగా తెలుసు. ఎప్పుడు మనం చదివిన ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్ళేసరికి జనాలు ఎలా ఉన్నారంటే దేవునికి పశ్చాత్తాపం తెప్పించేంత భయంకరమైన రేంజ్లో ఎవరున్నారంటే మనుష్యులున్నారు. కాబట్టి ఇలాంటి మనుష్యులతో ఆయన లోకాన్ని ముందుకు నడిపించలేడు. ఇలాంటి మనుష్యుల మధ్య ఆయన అనుకున్న ప్రణాళిక ముందుకెళ్ళదు. కాబట్టి ఆ ప్రణాళికలో చిన్న చేంజ్ చేసి ఉన్న ఇన్ని లక్షల మందిలో కొంతమందిని కాపాడాలనుకున్నాడు. ఆ కొంతమందికి దేవుడు పెట్టుకున్న రెస్క్యూ ఆపరేషన్ ఎవరంటే నోవాహు, అతని ఓడ. అతని ఓడే దేవుని రక్షణ ప్రణాళిక. ఆలోచన చేద్దామండి. నోవాహు దినముల్లో ఉన్నట్టుగా ఈ రోజు ఉండబోతుందంటే ఈ తరములో నువ్వు నోవాహు అవ్వగలవా, లేక ఈ తరములో జలప్రలయం వచ్చినప్పుడు తప్పించుకోగలవా? ఎందుకంటే నోవాహు గాథలో 2 కామన్ పాయింట్లు ఏంటి అంటే జలప్రలయం వచ్చింది, ఓడ వచ్చింది. అందులో కూడా 2 విషయాలు ఉన్నాయి. ఓడలోనికి ఎక్కేవారు కొంతమంది, జలప్రలయంలో కొట్టుకుని పోయేవారు కొంతమంది. ఈ రోజు మనము కూడా నోవాహు కాలంలో ఉన్నటువంటి వారమైతే యేసు మాటల ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ ఓడైనా ఉండాలి, లేక త్వరలో ఏమి రాబోతూ ఉండాలంటే జలప్రలయం. ఈసారి జలప్రలయం కాదు, బైబిల్ చదివిన మనందరికీ తెలుసు. ఈసారి అగ్ని కన్నా మహాభయంకరమైనది ప్రపంచాన్ని నాశనము చేయడానికి ఉన్నది. అయితే నీకు 50% అవకాశం ఏముందంటే 50% ఓడలోనికి వెళ్ళే అవకాశం ఉంది, 50% ఆ యొక్క జల ప్రళయానికి కొట్టుకుని పోయే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ రోజు నువ్వు ఓడ ఎక్కే నోవాహువా, ఓడ బయట నిలిచి ఉన్న నావికుడువా? ఆలోచన చేద్దామండి. అసలు నోవాహు ఎలాంటి వాడు? నోవాహును ప్రత్యేకముగా దేవుడు ఎన్నుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? నోవాహు అంటేనే నెమ్మదండి, అందుకే దేవుడు ఎన్నుకున్నాడని అనుకుంటూ ఉంటాం. కానీ నోవాహుని దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకోవడం వెనకాల ఒక బలమైన కారణం అయితే ఉంది. ఆ బలమైన కారణాన్ని ఇందాక మనం వాక్య పట్టణంలో చదువుకున్నాం. మరలా ఒకసారి చదువుకుందామండి. హెబ్రీ పత్రిక మనం వెళ్ళిపోదాం. అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. నోవాహు గారే కానివ్వండి, లేక బైబిల్లో ఈ అధ్యాయంలో పర్టికులర్ గా రాయబడి ఏ భక్తుడు కానివ్వండి, ప్రతి ఒక్కరూ దేవుని ప్రణాళికలో భాగమయ్యారంటే, లేక దేవుడు వారిని తమ ప్రణాళికలో భాగం చేసుకోవడానికి ఏకైక కారణం ఏంటంటే వాళ్ళెవరంటే విశ్వాసము కలిగిన వారంటే. విశ్వాసము కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే విశ్వాసము కలిగిన నోవాహు ఆ తరానికి ఏమయ్యాడు అంటే దేవుని రక్షణ ప్రణాళికలో భాగముగా మారాడు. ఈరోజు కూడా నువ్వు రక్షింపబడాలా లేక కొట్టుకుని పోవాలా అనేది దేని మీద ఆధారపడుతుందంటే నీ విశ్వాసపు స్థాయి మీద ఆధారపడుతుంది. అందుకే పై మాటలను తేల్చి చెప్పేశాడు. ఏమనంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీలో విశ్వాసమే లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడై ఉండలేవు. దేవునికి ఇష్టడై లేకపోతే ఆయన ప్రణాళికలో నిన్నెందుకు భాగం చేసుకుంటాడు? కాబట్టి నువ్వు ఆయన రక్షణ ప్రణాళికలో ఉండాలన్నా, నువ్వు ఆయన రాజ్య నివాసిగా మారాలన్నా, ఈ నోవాహు లాంటి ఈ తరములో నీ కొరకు దేవుడు ఓడ నీతో కట్టించాలనా, లేక ఎవరో కట్టిన ఓడలో నిన్నెక్కించాలనా, ఖచ్చితంగా నీలో ఉండాలంటే
విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి ఆలోచిద్దామండి. నోవాహు విశ్వాసము కలిగిన వాడిగా దేవునికి దగ్గర అయ్యాడంట. ఏమంటున్నాడంటే 7వ వచనం నుంచి మనం చదువుకుందామండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువల్ల అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఒక చక్కటి విషయాన్ని, ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోలేని ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నోవాహు ఎలాంటి వాడు అంటే ఎలాంటి సందర్భంలో కూడా అతను విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడని బైబిల్ మాట్లాడుతుందంటే అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడంట. నాయన జలప్రలయము రాబోతుందని నోవాహుకు చెబుతున్నాడు. కానీ నోవాహుకు ఏమి తెలియదంటే జలప్రలయం అంటే ఏంటో ఎవరికి తెలియదంటే నోవాహుకు తెలియదు. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితులు వారి గ్రామంలోనే కాదు అసలు ప్రపంచంలోనే లేవు. ఎప్పుడు కూడా వర్షాలు వచ్చి వెళ్ళిపోవడం, ఎప్పుడూ కూడా మరి కుండపోతు కురిసి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడూ కూడా మరి ఈ యొక్క ఇక్కడ మాటల్లో మాట్లాడుతున్నట్టుగా ఇంత భయంకరమైన సన్నివేశాలు నోవాహు పుట్టినప్పటి నుంచి కాదు కదా, ఆదాము పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు చూసి ఉండరు. మనిషి ఇక్కడే ఫెయిల్ అయిపోతాడు. ఎప్పుడు కూడా తను చూడని వాటి విషయమై మనిషికి నమ్మకం ఉండదు. చూసిన దాన్ని దేవుడు ఇస్తానంటే నమ్మకం ఉంచొచ్చేమో కానీ చూడని దాని విషయం అయితే సంకోచిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో నోవాహు అందరికన్నా గొప్పవాడు. చూడని సంగతుల విషయమై కూడా అతనికి ఏముందంటే విశ్వాసం ఉంది. అయితే ఈ మాటని ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మనం చదవగలిగితే అందరూ అనుకుంటూ ఉంటారు నోవాహు అందరి కోసం ఓడ కట్టాడు, కానీ నోవాహు ఓడలోనికి రాకుండా వాళ్ళే తప్పు చేశారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ రెండో మాట ఏమంటున్నాడంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. వాళ్ళు పిలిస్తే రారనే విషయము నోవాహుకు పిలిచేంత వరకు తెలియదు, కానీ పైనుంచి గైడ్ చేస్తున్న దేవునికి ముందే తెలుసు. ఏమనో తెలుసా? కేవలం పిలువబడిన వారే వస్తారు, పిలుపుకు లోబడిన వారే వస్తారు. మరి ముఖ్యంగా 8 మంది కన్నా మనుషులు ఎవ్వరూ కూడా ఎక్కువగా ఈ ఓడలోనికి రారు. ఎంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాను అంటే బైబిల్లోనే ఎప్పుడు మనకి కనిపించిన ఒక మాటను మీకు చూపిస్తాను. ఈ మాటను ఎలాగే పట్టుకొని మనం ఒకసారి యెషయా గ్రంథానికి మనం వెళ్ళగలిగితే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే దీనికి సంబంధించిన మాటనే చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎన్నో చదివేసాం అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, కానీ జాగ్రత్తగా చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏంటి అంటే ఆ జంతువుల్లో ఏది లేకుండా ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేసెను, అవి రావలెనని ఆయన చీట్లు వేసెను. నోవాహు ఓడలోనికి వచ్చిన జంతువుల కోసం చెబుతూ అంటున్నాడంట ఏ జాతిలో ఏ జంతువుల్లో ఏది రావాలి, స్పెసిఫిక్ గా ఇదే రావాలి. ఎందుకంటే రాబోయే తరాన్ని మళ్ళీ పుట్టించాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యవంతమైన వాటిల్లో కూడా దేవుడంట చీట్లు వేసి ఇవి మాత్రమే రావాలని చెప్పాడంట. మగకాకులు 1,00,000 ఉన్నా సరే అందులో ఒకదాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆడకాకులు 1,00,000 ఉన్నా సరే దేవుడు ఒకదాన్ని ఎంచుకున్నాడు. జంతువుల విషయంలోనే దేవుడు ఎలా ఉన్నాడంటే సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మరి నోవాహు కట్టిన ఓడ విషయంలో ఆయన ఇంకెంత సిద్ధపాటు కలిగి ఉంటాడు?
నోవాహు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఓడైతే కట్టాను కానీ పిలుస్తుంటే వీళ్ళు ఎవరు రావట్లేదు, నోవాహు అప్పుడు అనుకోవచ్చు. కానీ నోవాహు ఓడ కట్టమని దేవుడు చెప్పినప్పుడే దేవునికి తెలిసేమనంటే ఇందులో నోవాహు కుటుంబం తప్పితే ఎవ్వరు కూడా రారు. అందుకే నోవాహుతో ఏమని చెబుతున్నాడంటే, ఓడ ఎలా కడతావంటే నీ కోసము నీ ఇంటి వారి రక్షణ కోసం అన్నట్టుగా కట్టు, అలాగే దాన్ని సిద్ధము చెయ్యి. ఆలోచిస్తే చదివినప్పుడు అర్థం కాని, చదివినప్పుడు మనము గమనించని ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. అలాంటి ఒక 3 విషయాలైతే దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్న ఓడను గురించి ఒక 3 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు, మరీ ముఖ్యంగా ఆత్మీయ అర్థాన్నిచ్చే విషయాలు, ఒక 3 విషయాలైతే ఈరోజు మనం మాట్లాడుకుందామండి. అందులో మొట్టమొదటి విషయాన్ని నేను చెబుతాను. మొట్టమొదటిది ఏంటంటే, ఓడని కోసం మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ఓడ నిమిత్తమై దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మొట్టమొదటిది ఏంటండి? ఓడ నిమిత్తమై దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటో నేను చెప్పడం కాదు కానీ బైబిల్లో నుంచి చదువుకుందాం. ఆది కాండానికి మరలా మనం వెళ్ళిపోదాం. అసలు నోవాహు ఎక్కడున్నాడు, అతని బ్రతుకంతా మనకి క్లియర్ గా అర్థం కావాలంటే ఆది కాండానికి వెళ్ళాలి. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు, చెప్పాను కదా ఇందాక, ఓడ ఎవరి కొరకు దేవుడు చేసుకోమంటున్నాడంటే నీ కొరకు. అయితే నీ కొరకు ఓడను చేసుకొనము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలండి. మొదటి విషయం ఏమిటంటే దేవునికి ఓడ నిమిత్తమై ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో కూడా నేను చెబుతాను. ఓడ విషయమై ప్రత్యేకంగా ఈ 6వ అధ్యాయంలో ఎక్కువ భాగాన్ని ఓడ ఎలా ఉండాలి, దేనితో కట్టాలి, ఎందుకు రాయిస్తున్నాడో కూడా మనం చదువుకుందాం. అయితే ఓడకు కావాల్సిన సామాన్లు ఏమిటి? ఈ రోజంటే ఓడని మరి చక్కటి స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే ఏదో ఒకటి, ఈరోజు బలమైనవి, చెక్క కాకుండా మిగతా లోహాలన్నీ వాడి కడుతూ ఉంటారు. పురాతన కాలానికి వెళ్ళేసరికి అసలు ఓడ అంటేనే అర్థము బోల్డ్ అంతా మ్రానులు కావాలి, బోల్డ్ అంతా చెక్కలు కావాలి. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అక్కడ ఆ యొక్క ఓడను చేస్తున్నప్పుడంట అరలు పెట్టి ఆ ఓడను చేసి 2 మాటలు చెబుతున్నాడు. లోపట వెలుపట. లోపల చెక్క ఉండాలి, లోపల మరి బలమైన చెక్క ఉండాలి, వెలుపట కూడా ఏముండాలి అంటే బలమైన చెక్క. బయటది ఎందుకంటే కాపాడడానికి, లోపడిది ఎందుకంటే వారికి ఆశ్రయాన్ని ఇవ్వడానికి. ఎలాగైతే ఒక విమానములో ఉండే అద్దాన్ని మనం చూస్తే 3 లేయర్లతో తయారు చేస్తారంటే, ఎందుకంటే ఆకాశములో దిగురుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆ భయంకరమైన ఒత్తిడి, ఎందుకంటే లోపల వేరేలా ఉంటుంది గాలి, బయట వేరేలా ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి 3 లేయర్లతో గట్టి గ్లాస్ ను వారు తయారు చేస్తుంటారు. లేకపోతే లోపల వారికి రక్షణ ఉండదు, లోపల ఉన్న వారికి ఆశ్రయం ఉండదు, బయట ఉన్న దానికి రక్షణ ఉండదు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఓడలో లోపట వెలుపట ఎందుకు చెబుతున్నాడంటే లోపలున్నది ఖచ్చితంగా ఆశ్రయం ఇవ్వాలి, బయటున్నది ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కాపాడాలి. ఇంగ్లీష్ మాటలో చెప్పాలి అంటే బయటున్నది కవర్ చేయాలి, లోపలున్నది ప్రొటెక్ట్ చేయాలి. అసలు ఏంటి చెక్క కోసం ప్రత్యేకంగా బయట కవర్ చేయమంటున్నాడు, లోపల ప్రొటెక్ట్ చేయమంటున్నాడు అంటే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ రోజు మన బ్రతుకులు కూడా ఒక చోట కవర్ చేయబడ్డాయి, మరొక చోట ప్రొటెక్ట్ చేయబడ్డాయి. ఎక్కడో మీకు తెలుసా?
ఒకరోజు నోవాహుకి ఎలాగైతే ఆ యొక్క జలప్రలయం వచ్చే ముందే దేవుడు ఎలాగైతే అతనికి సిగ్నల్ ఇచ్చాడో, ఈ రోజు మన మరణము రాకమునిపే వాక్యము ద్వారా మనకి సిగ్నల్ ఇచ్చి మన రక్షణ ఓడని ఏం చేయమంటున్నాడంటే సిద్ధం చేసుకోమంటున్నాడు. ఆ ఓడకు కావాల్సిన వస్తువు ఎవరైనా ఉన్నవారంటే బయట కవర్ చేయవలసింది, లోపల ప్రొటెక్ట్ చేయవలసింది ఒకే ఒక వ్యక్తి. ఆయన బయట ఎలా కవర్ చేస్తున్నాడు, లోపల ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు బైబిల్ నుంచి చదువుకుందాం. చూడగలిగితే యోహాను సువార్తకు మనం వెళ్ళిపోదామండి. యోహాను సువార్త క్రొత్త నిబంధనకు వెళ్ళిపోతే మొదటి అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే తెలుగు బైబిల్లో మనకి అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఒక దేవుని గొర్రెపిల్ల. తర్వాత మాట ఏముంటుందంటే ఆయన ఎందుకు వచ్చాడు అంటే టు కవర్ ది సిన్స్ అని రాయిస్తూ ఉంటాడండి. పాపాలు కప్పివేయడానికి వచ్చాడు ఆయన. రక్తం దేనికి ఉందంటే పాపాలు కప్పివేయడానికి. ఓడను చెక్కతో బయట నుంచి కప్పితే ఎలాగైతే బయట వర్షము లోపలికి రాదో, ఓడను బయట చెక్కతో నింపేస్తే ఎలాగైతే లోపలికి గాలి కానీ బయట ఉన్న బీభత్సము లోపలికి రాదు, ఈరోజు నీ ఆత్మీయమైన బ్రతుకు కూడా లోక సంబంధమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటవి? బైబిల్ బాగా చదివిన వారికి తెలుసు. లోక సంబంధమైనవి ఏమున్నాయంటే ఇప్పుడు మనం చదువుకుంటూ ఉంటాము, నేత్రాశ, శరీరాశ, జీవపు నమ్మం. ఇవి లోపలికి రాకుండా బయట నుంచి ఎలా కవర్ చేస్తున్నాడంటే తన రక్తం ఏం చేస్తుందంటే మన జీవితాల్ని కవర్ చేస్తూ, తన రక్తం ఎలా ఉందంటే బయట నుంచి మన యొక్క జీవితాన్ని కాపాడుతుంది, బయట నుంచి మన జీవితాన్ని కాపాడుతూ ఉంది. కాబట్టి ఈరోజు నీ దాకా ఏమి రావటం లేదంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఒక ఓడని ఎలాగైతే బయట ఉన్న మరి ఆ పరిస్థితులకు లోపల ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు ఎలాగైతే బయట నుంచి దాన్ని కవర్ చేస్తూ ఉంటారో, కీలు పూసి దాన్ని బయట నుంచి మూసేస్తూ ఉంటారో, యేసు క్రీస్తు కూడా రక్షింపబడిన నీ పరిశుద్ధ జీవితాన్ని లోకానికి ఎక్స్పోజ్ అవ్వకూడదని, లోకానికి బయలుపడకూడదని ఏం చేస్తున్నాడంటే తన రక్తము చేత కడగబడిన మనల్ని, తన రక్తము చేత మనల్ని ఏం చేశాడు అంటే కవర్ చేశాడు. బైబిల్ భాషలో చెప్పాలి అంటే పరిశుద్ధపరిచాడు. బయట ఉన్నది కవర్ చేస్తుంది, లోపల ఉన్నది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో కూడా ఇదే బైబిల్లో రాయించాడు. చూడగలిగితే రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చదువుకుందామండి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి ఏమంటున్నాడంటే, కాబట్టి రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని సేవుడు, మరొక మాటలో చెప్పాలంటే ప్రొటెక్ట్ చేశాడు. దేని నుంచి అంటే దేవుని ఉగ్రత నుంచి. మనం అనుకుంటున్నాము మనం కూడా ఎప్పుడైనా ఓడ కట్టుకోవడానికి అవసరం అవుతుందేమో, అందుకే దేవుడి మాటలు రాయించాడేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ లేక చాలా మనకు అర్థం అవ్వాలి అని చెప్పి ఈ మాటలు రాయించాడని మనం అనుకుంటాం. కానీ నిజానికి ఈ మాటలు రాయించడం వెనకాల నోవాహు భౌతికమైన ఓడ కట్టాడు. ఆ మాటలు చదువుకుంటారు నువ్వు ఆత్మీయమైన ఓడను కట్టాలి. ఎలా కట్టాలో తెలుసా? యేసు క్రీస్తనబడే చెక్కను ఉపయోగించుకుని, యేసు క్రీస్తనబడే శ్రేష్టమైన మ్రానును ఉపయోగించుకుని ఆయన రక్తాన్నేమో నీ జీవితానికి బయట కవర్ చేయాలి, ఆయన ఇచ్చిన రక్షణనేమో లోపల ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుకుంటూ. మరొక విచిత్రమైన విషయం చెప్పమంటారా? మరలా ఆది కాండానికి విసుగు చెందకు మీరు అందరూ వచ్చేస్తే ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనంలో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆది కాండము 6వ అధ్యాయము
14వ వచనం లేకపోతే 16వ వచనాన్ని మనం చదువుకుంటే చాలా బాగా కనబడుతుంది. ఏమంటున్నాడంటే 16వ వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదానిగా దాన్ని చేయవలెను. ఏమన్నా నోటీస్ చేశారా అండి? అందుకే ఇందాక మనం చదువుకున్న మాటలో యెషయా గ్రంథంలో అంటున్నాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఎలాగైతే ఒక ఆఫీసర్ ఒక కేసుకి వెళ్ళినప్పుడు కేస్ స్టడీ ఎంత బాగా అయితే ప్రతి చిన్న దాన్ని వదలకుండా ఎలాగైతే ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడో, వాక్యాన్ని కూడా మనం అలా ఎగ్జామిన్ చేయగలిగితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ మాటలో అంటున్నాడు, ఓడలో కొన్ని యాక్సెసరీస్ ఉండాలి, ఓడలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. ఏంటి అంటే, భూమి మీద కట్టబడే చాలా ఓడలకి ఏముంటాయంటే అనేక గదులుంటాయి, అనేక గదులకు తలుపులుంటాయి. ఇంకా ఈ రోజు వచ్చిన ఓడలకైతే ప్రతి ఓడకు కూడా ఏముంటుందంటే ఒక బాల్కనీ డెక్ అనేది ఉంటుంది. అంటే ఆ గదిలో నుంచి బయటకు వచ్చి సముద్రాన్ని ఆస్వాదించడానికి ఒక తలుపు కూడా ఉంటుంది. కానీ నోవాహు ఓడకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నోవాహు ఓడకు 100 కిటికీలు ఉన్నాయి, కానీ ముఖ్య ద్వారం అసలు తలుపు ఎన్ని తలుపులు ఉన్నాయంటే ఒకే ఒక్క తలుపు ఉంది. ఒకే ఒక్క తలుపు. కిటికీలు ఉన్నాయి, అంతస్తులేమో 3 ఉన్నాయి, గదులేమో కొన్ని 100లు ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ పెట్టాలి కదా. మరి అంత పెద్ద ఓడకి ఎన్ని తలుపులు ఉన్నాయి అంటే, లోపలికి ప్రవేశించడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయంటే ఒకటే. ఈ మాటని చదువు ఒకటే అని ఎందుకు స్ట్రెస్ చేసి చెబుతున్నానంటే, ఒకటే మార్గం కలిగింది నోవాహు ఓడ మాత్రమే కాదు. బైబిల్లో మరొక చోట మరొక వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యం అని మాట్లాడుతూ చివరి మాటకి వెళ్ళేసరికి నొక్కి చెబుతూ ఉంటాడు, నా ద్వారా తప్ప మీరు తండ్రి యొద్దకు చేరుకోలేరు. అంటే ఆయన ఒకటే తలుపు. ఆ తలుపు తప్పితే పరలోకానికి వేరే తలుపు కూడా లేదు. పరలోకం కోసం ఎన్నో మాటలు బైబిల్లో కిటికీల వలె ఉన్నప్పటికీ, పరలోకానికి నువ్వు నిజముగా వెళ్ళాలంటే ఉన్న ఏకైక మార్గము మోక్ష మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారు. చాలా దగ్గరగా ఉంది కదా. ఈ ఓడకేమో 100 కిటికీలు ఉన్నాయి, కానీ ఒకటే తలుపు ఉందంట. మన జీవితాల్లో పరలోకము చేరుకోవడానికి మనకి ఎన్ని తలుపులు ఉన్నాయంటే ఒకే తలుపు ఉంది. ఆ తలుపు పేరే యేసుక్రీస్తు. మొట్టమొదటి విషయం, మీకు 3 విషయాలు నేను మాట్లాడతాను. అందులో మొట్టమొదటిది, ఓడ విషయమై దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఎలా ఉందో తెలుసా? బయట కవర్ చేయడం వెనకాల ఒక ప్రణాళిక ఉంది, లోపల ప్రొటెక్ట్ చేయడం వెనకాల ఒక పథకం ఉంది, ఓడకు 100 కిటికీలు పెట్టి ఒకటే తలుపు పెట్టడం వెనకాల కూడా ఒక ప్రణాళిక. అర్థం చేసుకున్న వాడికి బైబిల్ మహాజ్ఞానము, అర్థం అవ్వని వాడికి బైబిల్ ఒక కథల పుస్తకంగానే కనబడుతుంది. కాబట్టి ఈ రోజుకి ప్రపంచాన్ని నోవాహు కథలోని క్యారెక్టర్గా, అతను కట్టింది ఒక కథలో వస్తువుగా, నోవాహునే ఒక కథా నాయకుడిగా మార్చేస్తున్నారు. నోవాహు ఏమి కథానాయకుడు కాదండి. నోవాహు విశ్వాసం కలిగిన వీరుడు. కట్టిన ఓడ భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఎన్నో విలువలు కలిగింది. నీకు అనేక విషయాలు నేర్పించగల సత్తా కలిగింది. 3 విషయాలు మాట్లాడతాను. అందులో మొట్టమొదటిది, ఓడ విషయమై దేవునికున్న ప్రత్యేక ప్రణాళిక అని ఎందుకన్నాను? లోపల నుంచి బయట నుంచి కవర్ చేయడం ద్వారా, లోపల నుంచి ప్రొటెక్ట్ చేయడం ద్వారా. 100 కిటికీలున్న ఆ ఓడకి ఒకటే ద్వారం ఎందుకుందో తెలుసుకోవడం ద్వారా మనకు అర్థమైంది. ఈ ఓడ ఖచ్చితంగా ఏంటి అంటే దేవుని ప్రత్యేక ప్రణాళికలో భాగము. ఇక రెండవ విషయానికి నేను వెళ్ళిపోతాను. ఈ ఓడకు సంబంధించిన విషయాలలో రెండవ దాని గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అసలు ఈ ఓడ ద్వారా దేవుడు నోవాహుకు ఏమివ్వాలనుకున్నాడు? రక్షణ అని చెప్పకండి, ఎందుకంటే ఓడ రక్షణకు మించిన మరి గొప్పదైన మరొకటి నోవాహుకి ఇచ్చింది. ఏంటో తెలుసా? అది
ఈ ఓడలో ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక మాత్రమే కాదు, ప్రత్యేకమైన దేవుని చేత పొందుకున్నదిగా కూడా ఉంది ఈ ఓడ. అసలు ఈ ఓడ ఏమి పొందుకుంది? ఈ ఓడలో ఉన్నవారు దేనిని సంపాదించుకున్నారు? అసలు ఈ ఓడ దేనిని సంపాదించుకున్నది? ఈ ఓడ దేనిని చేజిక్కించుకున్నది అని మనం ఆలోచించగలిగితే, అసలు ఈ ఓడకు సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి చూద్దామండి. హెబ్రీ పత్రిక మనం మరలా వెళ్ళగలిగితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక అందరూ మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసుకోగలిగితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటున్నాడంటే, ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిత్యముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షను చేపట్టుకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము చేసి దృఢపరిచెను. ఓడకు ప్రత్యేకమైన ప్రణాళిక మాత్రమే కాదు, ఇంకా కూడా ఏముందో తెలుసా? అసలు నోవాహు ఓడలో ఎలా ఉన్నాడంటే, ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. నోవాహు ఆ ఓడలో ఎలా ఉన్నాడు అంటే శరణాగతులు. ఈరోజు ఇప్పటికీ కూడా అమెరికా మరి మెక్సికో బార్డర్ లో పెద్ద కంచె ఉంటుంది. చాలా మంది ఆ మెక్సికో దేశంలో బ్రతకలేక చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ని చోట్ల ఆ ఫెన్స్ ని తెంపుకొని అక్రమంగా లోపలికి వచ్చేస్తుంటారు. వారు మెక్సికో వాళ్ళే. మెక్సికో దేశంలో అయితే వాళ్ళు మరి నివాసులు, కానీ అమెరికాలోనికి వాళ్ళు అక్రమంగా వాళ్ళు వచ్చేస్తే, అధికారం లేకుండా వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఏమంటారంటే శరణాగతులు. శరణు వేడి బ్రతకడానికి ఒక అవకాశం ఇవ్వని ఆ దేశంలోనికి వచ్చిన వారు. అయితే నోవాహు కూడా ఓడలో ఎలా ఉన్నాడంటే శరణాగతుడై ఉన్నాడు. అంతేనా కాదండి? అది వరకు ప్రపంచం, అతను చూసిన ప్రపంచం వేరు, ఈ ఓడలో నుంచి ఆయన దిగబోతున్న ప్రపంచము వేరు. చెప్పాలంటే బ్రతకడానికి తన కుటుంబాన్ని, తన బ్రతుకుని అరిచేతుల్లో పెట్టుకుని ఓడెక్కాడు. అతను ఎవరంటే, ఎక్కడికి వెళ్ళబోతున్నామో కూడా తెలియని ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అబ్రహాము కన్నా ఒక స్టేజ్, ఒక పర్సెంట్ అయినా నోవాహు గొప్పవాడు. ఎందుకంటే అబ్రహాము తెలియక తన ప్రయాణాన్ని మొదలు పెట్టినా ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగుస్తుంది, అక్కడ ఖచ్చితంగా బ్రతుకుంటాడని అవకాశం అయితే ఉంది. కానీ నోవాహు మొదలు పెట్టిన ఈ ప్రయాణంలో అతను బ్రతుకుతాడన్న ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే అప్పటికి భూమి మీద ఒక 8 లక్షల మంది ఉన్నారనుకోండి. 8 లక్షల మందిలో ఎంతమంది బ్రతికారు? 8 మంది మాత్రమే బ్రతికారంటే 1,00,000కు ఒకడు బ్రతికాడు. 1,00,000కు ఒకడు బ్రతికాడంటే నోవాహు కుటుంబం బ్రతకడానికి 100లో 1% మాత్రమే అవకాశం ఉంది. ఇంకా పాయింట్లలోకి వెళ్ళిపోతే ఇంకా చాలా తక్కువ అయిపోతుంది కానీ సంఖ్య మనకు అర్థం కావడానికి చెబుతున్నాను. చాలా తక్కువ అవకాశం ఉన్నప్పటికీ ఏం చేశాడంటే తన కుటుంబాన్నే కాదు, తన కుమారుల కుటుంబాన్ని, వారి ప్రాణాలందరినీ అరచేతుల్లో పెట్టుకుని శరణాగతుడై ఓడెక్కాడంట. ఓడెక్కితే దేవుడు ఏం చేశాడంటే అతన్ని కాపాడడమే కాకుండా అతనికి ఏమిచ్చాడంటే వాగ్దానం చేసి, చివరి మాట అంటున్నాడు, మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఓడెక్కే ముందు చెప్పాడు నీ కుటుంబాన్ని కాపాడతానని. ఓడ దిగాక కొత్త వాగ్దానం ఏమి ఇచ్చాడు తెలుసా నోవాహుకి? ఆకాశంలో రంగులు కలిగిన ధనస్సును పెట్టంట అంటున్నాడు. మరలా నేను మనుష్యుని ఇలా చేయని నోవాహుకు దేవుడు ఏమిచ్చాడంటే మాట ఇచ్చాడు. ఓడ మనకేం నేర్పిస్తుంది అంటే, ఒక శరణాగతులుగా ప్రారంభించిన మన ప్రయాణాన్ని తిరిగి శరణాగతులుగా కాకుండా వాగ్దాన పరులుగా చేరతామా అని
సందిగ్ధంలో ప్రారంభించిన మన ప్రయాణాన్ని ఖచ్చితంగా నువ్వు చేరుకుంటావని దృఢమైన ధైర్యము కలిగిన వాగ్దానముతో దేవుడు మనల్ని బలపరిచి ఉన్నాడు. ఈరోజు మనము కూడా భూమి మీద ఎలా ఉన్నామంటే శరణాగతులమై ఉన్నాం. అంతేనా కాదండి? భూమి మనది కాదు. చాలా మంది మనది అని పాటలు పాడుతూ ఉంటారు, కానీ పాడిన వారు కూడా భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. తమ సమయం అయిపోగానే ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి. భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు అంటే శరణాగతుల వలె ఉన్నారంట. గతి లేని వారిగా మనకున్న సమయంలో భూమి మీద దేవుడిచ్చిన పనిని ముగించి వెళ్ళిపోవడానికి భూమి మీద మనం ఉన్నామంట. అయితే ఈ భూమి మీద శరణాగతులుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో, భూమి మీద శరణాగతులుగా ఉన్న మన జీవితాల్లో మనకు నిశ్చలమైన రాజ్య లోకమంటూ ఏదీ లేదు. అలాంటి టైంలో వాగ్దానము చేశాడంటే ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? పరలోక సంబంధమైన పౌరులుగా మీరు మారతారు, నా వెంబడి రండి, మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేయలేదా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే త్రవ్వే కొలిది కొత్త విషయాలు అర్థమవుతున్నాయి. ఓడ కట్టడం మాత్రమే కాదు, అది దేవునికి నోవాహుకి చేయబడిన వాగ్దానానికి అదొక ప్రతీకగా ఉంది. ఓడని చూస్తున్నప్పుడు నోవాహు కనిపిస్తుంది. నా ప్రయాణాన్ని శరణాగతుడిగా మొదలుపెట్టారు. ఈరోజు నా ఓడ నన్ను ఎక్కడికి చేర్చిందంటే ఓడ దరి చేర్చినట్టుగా. మరి తుఫాన్లోను అలల్లోనూ కొట్టుకుపోతున్న ఓడని నడుపుతున్న నావికుడు ఏమని కోరుకుంటూ ఉంటాడంటే, యోనా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఓడ కెప్టెన్ అంటున్నాడంట, నీ దేవునికి ప్రార్థన చేయి, మనం ఏదో ఒక దరికి వెళ్ళాలి, లేకపోతే మనం బ్రతికే అవకాశము లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా పాపములో లోకంలో అటు ఇటు గమ్య స్థానము లేకుండా ఊగిసలాడుతున్న మన బ్రతుకు, బైబిల్ అంటూ ఉంటాడు కదా, మరి నీడవలే వ్యర్థముగా తమ దినములన్నీ గడుపుకుంటున్న మనుష్యులకు ఏది క్షేమకరమైనదో ఎవరు తెలియచేస్తురు? భూమి మీద నుంచి వెళ్ళిపోవడమే మనకు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తామో తెలియదు కదా. ఆ వెళ్ళే ప్లేస్ని డిసైడ్ చేసేది, ఆ వెళ్ళే ప్లేస్ని క్షేమకరంగా మార్చేది, నువ్వు సరైన చోటికి వెళ్తావని వాగ్దానం చేసేది ఏంటి అంటే ఈరోజు మనం నమ్ముకున్న ఈ ఓడ, క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ ఓడ. 3 విషయాలు చెబుతా అన్నాను. అందులో మొట్టమొదటిది, ఓడకంటూ దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. బయట నుంచి కవర్ చేయడం వెనకాల, లోపల నుంచి ప్రొటెక్ట్ చేయడం వెనకాల, 100 కిటికీలున్న ఆ ఓడకు ఒకటే తలుపు ఉండడం వెనకాల ఎన్నో ఆత్మీయ మర్మాలు ఉన్నాయి. రెండవది, ఓడ కేవలం ఒక వస్తువు కాదు, అది నోవాహు పాత జీవితానికి, నోవాహు మొదలుపెట్టిన చోటికి, నోవాహు ముగించిన చోటికి తేడా చూపించే గొప్ప తాసు వంటిది. మొదట అతను శరణాగతుడిగా మొదలుపెట్టాడు, ఇప్పుడంట అతను తన ప్రయాణాన్ని ఎక్కడ ముగించాడు బైబిల్ మాట్లాడుతుందంటే ప్రమాణము చేసిన వాగ్దానమును దేవుడు దృఢపరిచాడు. ఆ వాగ్దాన ప్రకారము తన కుటుంబంతో పాటు క్షేమంగా అతను ఏమయ్యాడంటే ఓడను దిగాడు. ఇక మూడవ విషయానికి, చివరి విషయానికి నేను వెళ్ళిపోతాను. మూడవ విషయం ఏమిటి అంటే, ఇది మూడవ విషయం దేనికి సంబంధించిందంటే ఓడ యొక్క పెర్ఫార్మెన్స్, అనగా ఓడకు సంబంధించిన, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఓడకు సంబంధించిన పనితీరుకు సంబంధించింది. అది చెక్కతో చేయబడినప్పటికీ, బలముగా బయట నుంచి మరి అది కవర్ చేయబడినప్పటికీ, లోపల ప్రొటెక్ట్ చేయబడినప్పటికీ, అది వెళ్ళే మార్గం ఏమి నిర్దేశించే మార్గం అయితే కాదు. ఎందుకంటే అప్పుడు ఎంత అసలు ఓడ మునిగిపోతున్న ఆ టైంలో అసలు ఎంత నీళ్లు ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంటని బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది మహాపర్వతాలు కూడా మునిగిపోయేంత నీళ్లు వచ్చేసాయంట. అంటే ఓడ వెళ్తున్న మార్గంలో అనేక రాళ్ళు తగలచ్చు, ఓడ వెళుతున్న మార్గంలో అనేక తాకుడులకు గురవ్వచ్చు, ఓడ వెళుతున్న మార్గంలో ఎంతో టర్బులెన్స్ వాళ్ళు అనుభవించి ఉండొచ్చు. కానీ ఓడ పనితీరుని బైబిల్లో దేవుడు ఏమని రాయించాడో
బైబిల్ గ్రంథం నుంచి నేను చదివి చూపిస్తాను. చూడైతే మరలా ఒకసారి మనము ఆది కాండానికి వెళ్ళిపోదాం. ఆది కాండము 7వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు మనం చదువుకుందామండి. ఆది కాండము 7వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు మనం చదువుకుందామండి. ఏమంటున్నాడో మనం చదువుకుందాం. ఆది కాండం 7వ అధ్యాయం 18వ వచనం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున్న నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. కింద మాట కూడా పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. ఓడ బయట పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఓడ బయట పనితీరు ఎలా ఉందంటే, ప్రపంచంలో ఓడ లోపల ఉన్నవి తప్పితే బయటవి బ్రతకలేదంట. నీటిలో ఉన్న వాటిని విడిచిపెట్టండి, నీటిలో ఉన్నవి తప్ప మిగతా అవన్నీ కూడా ఏమయ్యాయంటే చనిపోయాయి. ఆకాశంలో ఎగిరేవి చనిపోయాయి, భూమి మీద ప్రాకేవి చనిపోయాయి, భూమి మీద నడిచేవి చనిపోయాయి, భూమి మీద బ్రతుకున్న మిగతా వారందరూ చనిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే అని అంటున్నాడు. అక్కడ భూమి మీద నోవాహు ఓడలో తప్పితే, నీటిలో తప్పితే మిగిలి ఉన్న నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్న ప్రతిదీ కూడా ఏమైందంటే చనిపోయిందంట. కానీ 23వ వచనంలో రెండో మాట ఏమంటున్నాడో తెలుసా? రెండో మాట నేను చదువుతున్నాను చూడండి. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలియుండును. ఓడ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, అది చాలా సేఫ్ గా ఉంది. భూమి అంతా నాశనం అయిపోయినా దాని గోడలు లేకపోతే అది వెళ్ళి మహాపర్వతాన్ని గుద్దుకున్నా సరే ఓడను నడిపిస్తుంది నోవాహుకు. అది ఎప్పుడూ ఆలోచించుకోండి. ఓడ కట్టడం వరకు మాత్రమే నోవాహు పని, ఓడను నడిపించే పని దేవుని చేతుల్లో ఉంది. ఓడ పనితీరు మీద కనుక డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నడిపించేవాడు ఎవరంటే సమస్త సృష్టిని నడిపిస్తున్నవాడు, సమస్త భూమిని తిప్పుతున్నవాడు. ఈరోజు నీ ఓడను కూడా, నీ ఆత్మీయమైన ఓడను కూడా ప్రపంచంలో అందరూ కొట్టుకుని పోయినా సరే నిన్ను కాపాడడానికి, నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ముందు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు కష్టపడి ఒక ఓడను కట్టి అందులో నీ వారిని ఎక్కించి అందులో నీ ఆత్మను అప్పగించి నువ్వు దేవునికి అప్పగించలేవనంటే, దేవా మమ్మల్ని నడిపించని. మనం ఏం చేస్తామంటే ఓడ కట్టకుండా దేవుని నడిపించమని పాటలు పాడుతూ ఉంటాము. అందులో నీ కష్టం ఎక్కడుంది? నోవాహు నీతిమంతుడని తీర్చబడ్డానికి అతని క్రియలు ఒకానొకందుకు సహాయమయ్యాయి. అతను ఓడ కట్టడం ద్వారా అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటనేవి బయటకు వచ్చాయి. ఈరోజు దేవుని నమ్మిన నీ జీవితంలో నువ్వు ఒక విశ్వాసము కలిగిన ఓడని కట్టినప్పుడే కదా దేవుడు నిన్ను రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు నువ్వు కట్టబడిన ఓడను చూస్తున్నావుగా, నీ జీవితంలో కూడా ఒక ఓడ ఉండాలి. ఆ ఓడ దేవుని రక్షణ ప్రణాళిక అయి ఉండాలి. ఈరోజు నీ ఇంటి వారి కోసము, ఈరోజు నీ కన్నవారి కోసము, ఈరోజు నీ కట్టుకున్న వారి కోసము ఒక ఓడను కట్టి ఆ ఓడను బయట నుంచి కవర్ చేయడానికి యేసు రక్తాన్ని, లోపల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యేసు మాటలని, ఆ ఇంటికి పరలోకానికి ఒకటే మార్గం అన్నట్టుగా నీ కుటుంబానికి ఒకటే దిక్కుగా యేసుని నిలబెట్టగలుగుతున్నావా? ఆలోచించండి. నోవాహు కట్టిన ఓడ ఎందుకు ఫెయిల్ అవ్వలేదంటే, నోవాహు తన ఓడకు చేయవలసిన ప్రతిదీ 100% తన ఎఫర్ట్స్ పెట్టాడు. ఈ రోజే గనక నోవాహు జలప్రలయం వస్తే, అలాంటి దినం వస్తే నువ్వు తప్పించుకోగలవా లేవనేది దేని మీద ఆధారపడుతుందో తెలుసా? నువ్వు కట్టిన ఓడ మీద, దానికి నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ మీద, దేవునికి నువ్వు అప్పగించిన దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. అందుకే ప్రారంభంలో మనం చదువుకున్న చోట ఏమంటున్నాడంటే, నోవాహు దినముల్లో జరిగినట్టుగా ఈరోజు జరగబోతుంది. కాబట్టి
రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి తన కొరకు తన కుటుంబ రక్షణ కొరకు ఓడని ఎలాగైతే నోవాహు కట్టాడో, ఈరోజు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి లేక మీ వారిని రక్షించుకోవడానికి ఒక బలమైన ఆత్మ సంబంధమైన ఒక ఓడను మీరు కట్టగలుగుతున్నారా? ఆత్మ సంబంధమైన ఓడ లేకపోతే రక్షింపబడడం అసాధ్యం. చెప్పాను కదా, ఓడలో ఉన్నవారే బ్రతికారు, ఓడలో లేనివారు చనిపోయారు. ఈరోజు నువ్వు ఓడలో ఉంటున్నావా, ఓడ బయట ఉంటున్నావా? మరలా ఒకసారి 3 విషయాలని జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిది, ఓడ విషయమై దేవుని ప్రత్యేక ప్రణాళిక. అది బయట నుంచి కవర్ చేయడంలో అయినా, లోపల నుంచి ప్రొటెక్ట్ చేయడంలో అయినా, ఆ ఓడకున్న ప్రత్యేకమైన ఒకే ద్వారంలో అయినా దేవునికంటూ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఇక రెండవ విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు, ఓడ కేవలం ఒక వస్తువు కాదు, కానీ అది దేవునికి నోవాహుకు మధ్య వాగ్దానముగా ఇవ్వబడింది. మరొక మాట, ఆ ఓడను చూస్తున్నప్పుడు నోవాహుకు తన బ్రతుకెక్కడ తాను ప్రారంభించాడో, తనొకప్పుడు శరణాగతుడిగా ఎలా బ్రతికాడో తనకు తెలిసి వస్తూ ఉంటుంది. ఇక మూడవ విషయాన్ని మనం మాట్లాడుకున్నాము, ఓడ పనితీరు కోసం మనం మాట్లాడుకున్నాము. ఓడ కట్టింది నోవాహు అయినప్పటికీ దాన్ని నడిపేది నోవాహు కాదు, కాబట్టి ఓడలో ఉన్నవారు రక్షింపబడ్డారు. ఆ పనితీరు, ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుందంటే దేవునికే వెళ్తుంది. ఈరోజు ఓడ దేవుని రక్షణ ప్రణాళిక. నీ కుటుంబానికంటూ ఒక ఓడని ఈ అంచె దినాలలో నువ్వు సిద్ధము చేసుకోగలుగుతున్నావా? ఆలోచించండి. ఇది నోవాహులా నీటికి కొట్టుకొని పోయేదో, నోవాహులా చిన్న జలప్రలయము కాదంట. రాబోయే దినాలు, అంచె దినాలు మహాభయంకరముగా ఉండబోతున్నాయి. ఆ కాలంలో నీ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలంటే ఇప్పటి నుంచే ఒక మంచి ఆత్మీయమైన ఓడను కట్టడం ప్రారంభించు. ఆ ఓడను దేవుని పరలోక రాజ్యం వైపు నడిపించు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరిగా చిన్న ప్రార్థన చేసి ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మాకు దయచేసిన పొందాలి తండ్రి. చక్కటి సమయంలో ఓడ దేవుని రక్షణ ప్రణాళిక తెలుసుకున్నాం తండ్రి. ఓడ ద్వారా 8 మందిని రక్షించడం వెనకాల 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయని, ఓడ వెనకాల ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని, ఓడకు ప్రత్యేకమైన వాగ్దానం ఉందని, ఓడ పనితీరు మీ చేతుల్లో ఉందని తెలుసుకున్నాం తండ్రి. ఈరోజు మేముంటున్న ఈ అంచె దినాలలో మాకు నోవాహు కాలం లాంటి కాలంలో ఉన్నామని, అంతకన్నా గొప్ప ఓడ లేకపోతే బ్రతక జాలమని తెలుసుకున్నాం తండ్రి. సహాయాన్ని అనుగ్రహించిన తండ్రి, బలాన్ని తెచ్చి సరైన ఓడ కట్టుటకు బుద్ధిని, జ్ఞానాన్ని, అనేకులను రక్షించుటకు శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేస్తారు. సహోదరులను బట్టి, వచ్చిన వారిని బట్టి అందరి నిమిత్తం ప్రార్థిస్తాం తండ్రి. వారి వారి కుటుంబాన్ని రక్షించుకున్నట్టు మీ సహాయం వారికి మెండైనదిగా దయచేస్తారని కోరుకుంటూ, మరొక సందర్భంలో మరొక చక్కటి మాటలతో కలుసుకున్న పర్యాంతం వరకు మీ కృపాక్షములతో మమ్మల్ని మీ దీనదాసులుగా సమాధానంతో పూజిస్తారు. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సద్గాని మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి.